ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మనం ధ్యానిస్తున్నట్లుగానే మనిషి భూమి మీద దేనికి ఉన్నాడు అనే విషయాల్లో రెండు విషయాలు చూసాం. ఒకటి దేవునితో సహవాసం చేయడానికి, రెండవది ఆయన మనసును అర్థం చేసుకోవడానికి. ఈ క్రమంలో నేను మీతో చెప్పాను, పరలోకంలో ఉన్నవి దేవుని మనస్సుని అర్థం చేసుకోలేవు. దేనికోసం దేవుని దూతలు దేవుని మనసును అర్థం చేసుకోలేవు అని చెప్పాను అంటే, ఒక విషయాన్ని మీరు గమనించండి. గాబ్రియేలు దూత మనందరికీ పరిచయమే. గాబ్రియేలు దేవుని దగ్గర నుండి సువర్తమానాన్ని ఈ లోకంలో ఉన్న ప్రజల దగ్గరకు తీసుకొస్తూ ఉండేది. ఇదే క్రమంలో జకర్యా, ఎలిజబెత్లు దేవుని పరిచర్యలో ఉన్నారు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారు. వారికి పిల్లలు లేరు, వారి ముసలి వాళ్ళు అయిపోయారు. దేవుడు వారికి ఒక శుభ సమాచారాన్ని అందించమని గాబ్రియేలుని ఈ లోకంలోకి పంపిస్తే, గాబ్రియేలు దూత ప్రత్యక్షమైంది, జకర్యాతో మాట్లాడుతుంది, దేవుడు మీకు కుమారుని ఇస్తారు అని చెప్పేది. ఎప్పుడైతే ఈ మాట చెప్తే ముసలివాడు కనుక ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. మేము ముసలివాళ్ళం కదా ఎలా అన్నట్లుగా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే, గాబ్రియేలు దూత, నేను సర్వోన్నతుడైన దేవుని సముఖం నుండి వస్తున్నాను, మీరు నా మాట నమ్మలేదు కనుక నీ కుమారుడు పుట్టే వరకు, పేరు పెట్టే వరకు నువ్వు మోగబాడు అయిపోతావు పో అనింది. దేవుడు, మీరు గమనించండి, దేవుడు శుభవర్తమానాన్ని ఇవ్వమని మాత్రమే పంపించాడు, కానీ వారిని శపించమనో వారిని రోగాలు పాలు చేయాలనో దేవుడు వారిని పంపించలేదు. కానీ గాబ్రియేలు తన సొంత నిర్ణయాన్ని తీసుకుని అతన్ని శపించడం జరిగింది. ఇక నేనేమంటానంటే, ఎప్పుడైతే మాట వినలేదో ఒక సొంత నిర్ణయాన్ని తీసుకుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, దేవుని మనసు కాదు అది. దేవుడు వారిని ఆశీర్వదించమని, దేవుడు సువార్తమానాన్ని వారికి చెప్పమని పంపించాడు. ఆ మాటని మించి వేరొక మాటను పలకడం జరిగింది. అంటే దేవుని మనస్సు ఏంటో గాబ్రియేలు గ్రహించలేకపోయింది. కేవలం డ్యూటీ చేస్తున్నది అంతే. కానీ దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడో తెలుసా? మనల్ని ఒక రోబోల్లాగానో, ఒక డ్యూటీ చేసేవారిలాగానో చేయకుండా మనలను తన మనస్సును అర్థం చేసుకునే వారిగా నియమించుకున్నాడు. దానికోసం ఆయన చేసిన శ్రేష్టమైన పని ఏంటంటే తన స్వరూపము, తన పోలిక మనకిచ్చాడు. కేవలం ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన మనస్సును అర్థం చేసుకోగలరు. మీరు సృష్టిలో చాలా విషయాలు గమనిస్తే మీకు అర్థమవుతుంది. గేదెల భాష మనకు అర్థం కాదు, అవి అరిస్తే వాటికి మాత్రం అర్థమవుతాయి. ఎందుకంటే వాటి స్వరూపం, వాటి పోలిక వేరే. మన స్వరూపం, మన పోలిక దేవునిలాగా ఉంది. దేవుని మనసును అర్థం చేసుకోవాలంటే అది మనకే సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని మనసును అర్థం చేసుకోవడానికి నువ్వు సృష్టించబడ్డావు. కాబట్టి దాన్ని తెలుసుకుని ఆ విధంగా దేవుని మనసును అర్థం చేసుకుంటూ అడుగుల ముందుకై దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు. మహోన్నతుడైన తండ్రి, నీ పిల్లలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. వారు నాయన నీ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి నువ్వు దేనికోసం వారిని నియమించావో, సృష్టించావో గ్రహించుకుని ఆ దిశగా నీ మనసును అర్థం చేసుకుని బ్రతకడానికి కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి.